హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియోలో అయితే మాత్రం మనం డియోమలి, అరకు, లంబసింగి, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ని కవర్ చేస్తున్నాం అనమాట. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి మంచి షార్ట్స్ అయితే తీసాం. మేము వెళ్ళింది అయితే మాత్రం జనవరి ఫస్ట్ వీక్. సో ఆఫ్ సీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఈ ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటే నవంబర్ సెకండ్ వీక్ తర్వాత అండ్ డిసెంబర్ లాస్ట్ వీక్ ముందు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మేమైతే 9:35 అలా స్టార్ట్ చేసాం అనమాట. ఎంబీబీ అండ్ ఎంకే పార్క్, కూర్మపాలెం గేటెడ్ కమ్యూనిటీ మెంబర్సే మేమందరం. సో అక్కడ యూత్ కమిటీ ఏదైతే ఉందో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మేము డియోమలి, ఇప్పుడు మనం ఈ ప్రెసెంట్ వీడియో అయితే మాత్రం డియోమలి మనం 4:30కి వెళ్ళాం అనమాట. సో మధ్యలో హాల్ట్స్, డిన్నర్ ఇవన్నీ చేసి స్లోగా వెళ్ళేసరికి టాప్లో ఎండ్ అయితే 4:30 అయింది. 5 o'clock అయితే మాత్రం మనకి గేట్ ఓపెన్ చేయడం జరిగింది. సో 5 o'clock ముందు అయితే మాత్రం గేట్ ఓపెన్ చేయరు. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. అక్కడ మీరు బెస్ట్ లొకేషన్ షేర్ చేసుకొని అక్కడ మీరు మీ టెంట్స్, మీ కార్స్ అన్నీ పార్క్ చేసుకొని వ్యూని అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, వేర్ వీఆర్ డియోమలి ట్రిప్కి వచ్చామన్నమాట. సో టోటలీ ఎంవివి యూత్ ఎవరైతే ఉన్నారో, ఎంవివి అండ్ ఎంకే కూర్మపాలెం ప్రాజెక్ట్. సో ఆల్మోస్ట్ యూత్ అంతా మేము ప్లాన్ చేసుకున్నాం డియోమలికి. సో ట్రిప్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తానండి. ఇప్పుడైతే అన్ సీజన్ ఆల్మోస్ట్, అంటే జనవరి వచ్చేసింది కాబట్టి జనవరిలో అయితే మాత్రం అంతగా అంటే అన్ని వ్యూస్ ఏం కనిపించవు, బట్ ది బెస్ట్ వ్యూస్ అయితే మాత్రం మనం కవర్ చేద్దాం. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ విల్ ఇంట్రొడ్యూస్. నమస్తే అన్నయ్య. హాయ్ హాయ్ సాయి. హాయ్ హాయ్ భాస్కర్. నాయడన్న హాయ్. హలో శివనా, ఇర్ఫాన్ భాయ్, వంశీ హాయ్. హాయ్ సంతోష్ హాయ్. హాయ్. సో కష్టపడి టెంట్లు అయితే సెట్ చేస్తాం. హాయ్ పాండే అన్న. సో కామేష్ మ్యాక్ ఫ్లాట్ అయిపోయాడు. కామేష్ మ్యాక్ దగ్గర ఉండి జూమ్ చేస్తాను మీకు. ఆర్కే గారు హాయ్ సార్. గుడ్ మార్నింగ్. అయితే టోటల్లీ 6 టెంట్స్ మనం బుక్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లోనే. అండ్ 2 గ్యాస్ సిలిండర్స్ అండ్ కిచెన్ మెటీరియల్స్ మొత్తం. అంటే ఇంకా మనం అక్కడ వంట చేసుకుని, అంటే మార్నింగ్ టిఫిన్ అయితే మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేస్తున్నారు వెంకటన్న, వంశీ అండ్ ప్రవీణ్ బ్రదర్స్ అనమాట. సో వీళ్ళు మాకు అఫీషియల్ టూర్ ప్లాన్ చేసింది వీళ్ళే. అండ్ కామేష్ బ్రదర్ కూడా ప్లాన్ చేశారనమాట. సో ఎప్పటి నుంచో డిసెంబర్లోనే వెళ్ళవలసింది, బట్ అలా పోస్ట్పోన్ అయి జనవరి ఫస్ట్ వీక్ వచ్చిందనమాట. మీరు కుకింగ్ డియోమలిలో ప్లాన్ చేసుకోవచ్చండి, బట్ అనుకున్నంత ఈజీ అయితే మాత్రం కాదనమాట. మీరు అక్కడ డైరెక్ట్లీ టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు గేట్ దగ్గర చిన్న టిఫిన్ పాయింట్, పూరి అవన్నీ దొరుకుతాయి. లేదు మీరు ఎక్కువ మంది వెళ్తున్నారు, కుకింగ్ ప్లాన్ చేస్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముందు డోర్ తీయండి ఫస్ట్. సో ప్రతి మనం ఏ టూర్కి వెళ్ళా ఎలాంటి మిస్టేక్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కార్ లోపల తాళం పెట్టి కార్ అయితే మాత్రం మేము మర్చిపోయాం అనమాట. కార్ ఈరోజు మర్చిపోయి డియోమలి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఫైనల్లీ గ్లాస్ ఎరగొట్టవలసి వచ్చింది. బట్ ఎరగొట్టలేదు, ఏదోలా టెక్నిక్ యూజ్ చేసి సెర్చ్ చేస్తాం.
డియోమలి బెస్ట్ టైం విజిట్ ఏంటంటే అండి, మనం ఎక్కడైనా వైజాగ్ నుంచి అయితే ఈవినింగ్ 4:00కి స్టార్ట్ అయిపోతే 9:00, 9:30 కల్లా మనం టాప్ ఎండ్ వెళ్ళిపోతాం అనమాట. సో 9:30 కల్లా వెళ్ళిపోయి మనం టెంట్ హౌసెస్ ఈ కుకింగ్ అన్నీ చేసుకునే లోపుకి 10, 11 అయినా సో మీరు హోల్ నైట్ అంతా అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ మనం 9:30 తర్వాత ఇక్కడ ఉన్నా అంటే అంత కిక్ ఏమి ఉండదు అనమాట. సో నన్ను అడిగితే నైటే మీరు అక్కడ 9:00 కల్లా ఉండి ఎర్లీ మార్నింగ్ 10 వరకు అక్కడ ఓకే. 10 తర్వాత ఏంటంటే ఆ హీట్కి మనం ఎక్కువ ఉండలేం కూడా, చాలా సఫకేట్ అయిపోతాం అనమాట. సో ఈ టైమింగ్స్ ఫాలో అయితే మాత్రం మీరు ట్రిప్ని అయితే మాత్రం డెఫినెట్లీ ఎంజాయ్ చేయొచ్చు. బట్ మేక్ ష్యూర్ ఆ స్టార్స్ గ్యాలక్సీ ఎఫెక్ట్ అయితే మాత్రం మనకి అన్ని డేస్ మాత్రం కనబడదు. సో మేము వెళ్ళిన డే అయితే మాత్రం క్లియర్ స్కై, స్టార్స్, గ్యాలక్సీ లాగే ఉన్నట్టుందనమాట టాప్ ఎండ్లో ఉన్నప్పుడు. సో వి ఎంజాయ్డ్ అలాట్. సో ఫైనలీ వీఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ డియోమలి అండ్ వయా అరకు. మేము ఇప్పుడు పాడేరు ఘాటీ రోడ్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ డియోమలి నుంచి దుద్మా వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళి మనం అలా కూడా అరకు దిగొచ్చండి. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా చాలా లాంగ్ అయిపోతుంది అనమాట ఆ ట్రిప్ అయితే మాత్రం. బట్ దుద్మా వాటర్ ఫాల్స్ మేము స్కిప్ చేసాం. డియోమలి నుంచి అరకు ఒక షార్ట్ కట్ ఉంటుంది, అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే మాత్రం మీరు వర్క్ గైడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 1.5 అవర్లోని మనం డియోమలి నుంచి డైరెక్ట్ అరకు, చేపరాయ, ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ స్పాట్ అయితే చేపరాయ స్పాట్ అనమాట. సో ఇక్కడ కూడా మేము ఆగలేదు, ఎందుకంటే అప్పుడే మనకి లంచ్ టైమింగ్ అయిపోయింది కాబట్టి మేము లంచ్ పాడేరు మదీనా బిర్యానీ పాయింట్ దగ్గర తీసుకున్నాం. సో వెజ్ పీపుల్ ఎక్కడైనా ఉంటే మాత్రం వెజ్ పీపుల్కి కొద్దిగా ఏంటంటే కొద్దిగా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే అంత దొరకవు వెజ్ అనేది. సో ఇట్స్ ఏ నాన్ వెజ్ అయితే ఈజీగా దొరికేస్తుంది. వెజ్ అయితే మాత్రం కొన్ని రెస్టారెంట్స్కి మనం వెతికితే పాడేరులోనే ఒక రెస్టారెంట్ దొరికింది. అక్కడ వెజ్ పీపుల్ ఆల్మోస్ట్ మా గ్యాంగ్లో 4 మెంబర్స్ ఉన్నారనమాట. వెజ్ పీపుల్ అందరూ అక్కడే భోజనం చేశారు. నాన్ వెజ్ అయితే ఎక్కడైనా సెట్ అయిపోవచ్చు కాబట్టి ఎక్కడైనా మనకు కడుపు నిండిపోతుంది. ఏఆన్ 7 మారుతి. సో ఈ 7 కార్స్లో అయితే మాత్రం మేము ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 24 మెంబర్స్ స్ట్రెంత్ అనమాట. సో ఇప్పుడైతే డియోమలి వయా అరకు వయా చాపరాయ టు కొత్తపల్లి వాటర్ ఫాల్స్. సో ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లొకేషన్. మార్నింగ్ 10:00 అయితే మాత్రం డియోమలి మేము స్టార్ట్ అయ్యాం అనమాట. సో ఇప్పుడైతే టైం 3:30 అయిందనమాట. సో మధ్యలో లంచ్ బ్రేక్, కొద్దిగా హాల్ట్స్ అవన్నీ తీసుకున్నాం. సో డైరెక్ట్లీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో అయితే ల్యాండ్ అయ్యాం.
వీడియో తీనా వీడియో సార్ అందరూ వచ్చేస్తున్నారు. వచ్చారు. అన్నా 4 కేజీలైనా వేసేయాలి. ఉంటే వదిలి తింటారు, ఏం పర్లేదు. ఎక్కట్రే మన అబ్బాయి కార్లో అదంతా ఇంకోటి తెచ్చాడు. స్టవ్ వెలిగించదా మేకింగ్ వీడియో. సో నైట్ స్టే ప్లస్ డిన్నర్ ఎట్ ది రేట్ ఆఫ్ లంసింగి అనమాట. తంజంగి డ్యామ్ పాయింట్ దగ్గర అయితే మనం హాల్ట్ తీసుకున్నాం. సో మీరు అలా కుకింగ్ ప్లాన్ చేస్తే మాత్రం దయచేసి ఎండిపోయిన కర్రలే కొనండి. అక్కడ నార్మల్ కర్రలు కూడా అమ్మేస్తారు, అంటే చూసి కొనండి అనమాట. ఎందుకంటే ఈ చలికి అవి బర్న్ అవ్వవు. అండ్ పెట్రోల్ కూడా 1 or 2 లీటర్స్ మీరు పట్టుకుంటే ఈజీగా మీకు బర్న్ అయ్యే టెక్నిక్స్ కూడా అంటే న్యూస్ పేపర్స్ కూడా పట్టుకోండి. సో దట్ మీకే ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ మంట ఎరిగించడం కూడా ఒక పెద్ద టాస్క్. ఈ చలిలో అంత వేయగలదనమాట. సో పెట్రోల్ పట్టుకుంటే మీకు ఈజీగా మీ పర్పస్ ఏదైతే ఉందో సర్వ్ అయిపోతుంది. హాయ్ హాయ్ హాయ్. అరే హాయ్ రా. టైం సరిపోతే చూద్దాం సార్. అలా వచ్చిస్తారా? డబ్బులు లేవంటారు దగ్గర. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సో ఇది కొత్తగా మనకి జీప్ ట్రెక్కింగ్ పాయింట్ అనేది స్టార్ట్ చేశారండి. సో పైకి అయితే మాత్రం మన వెహికల్స్ వెళ్ళడం కొద్దిగా కష్టమే అని అడిగితే, సో జీప్ అయితే మాత్రం 100 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు వెళ్ళడానికి. సో కటికి వాటర్ ఫాల్స్ వెళ్తాం కదా, అదొక షార్ట్ జర్నీ అనమాట. ఇదైతే అదే కొద్దిగా లాంగ్ జర్నీ. ఇది నాకు తెలిసి షార్ట్ జర్నీ ఉంటుంది. మాక్సిమం 2 కిలోమీటర్స్ పైకి ఉంటుంది అంతే. సో లెట్స్ సీ హౌ అడ్వెంచర్ ఇట్ విల్ బి. బయటికి వెళ్ళిపోయినా ఉన్నాం.
తీసుకుందాం. తీసుకో. అని అది పర్లేదురా, ఇది తీసుకో దా. పడుకోవాలంటే వీడియో కాల్. సో థ్యాంక్ యూ సో మచ్ అని అడిగిన వెంటనే వీడియో తీశారు. మనలాంటి కుర్రోళ్ళు ఎప్పుడో కుర్రోళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అడిగిన వెంటనే లిఫ్ట్ ఇచ్చినందుకు. సో అంతేనా, పిల్లలు అయితే మాత్రం స్కూటీతోని హెరాస్మెంట్ జర్నీ అనమాట. బ్రేక్లు అయితే మాత్రం ఏం పట్టలేదు, మేము ఎలా వచ్చావైతే తెలియదు. థ్యాంక్ యూ చిన్న, బాయ్. బ్రేక్లు అయితే మాత్రం ఎలా వచ్చామో తెలియదు, అలా స్లోగా వచ్చేసాను, ట్రాఫిక్ లేదు కాబట్టి. బట్ స్కూటీతో వెళ్ళడం అంటే అంత కరెక్ట్ డెసిషన్ అయితే మాత్రం కాదు. సో జీప్స్ అయితే మాత్రం బుక్ చేసుకోవచ్చు. పర్ హెడ్ 100 రూపీస్, అంటే 2 and 4 200 రూపీస్ బుకింగ్ అయితే మాత్రం అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే సీజన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇదంతా ఆఫ్ సీజన్ కాబట్టి అంత జనాలు అయితే లేరనమాట. సో ట్రిప్ అయితే మాత్రం మేము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసామన్నమాట. సో దీంట్లోని మేము చేసిన మిస్టేక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అంటే మీరు రేపు పొద్దున్న హెవీ మెంబర్స్ అంటే ఒక 20 అంటే 10+ మెంబర్స్తో ప్లాన్ అయినా చేసుకోవచ్చు. బట్ ఈ మిస్టేక్స్ అయితే మాత్రం చేయొద్దు. సో మేమేంటంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి డియోమలి వెళ్ళడం అనేది జరిగింది. సో అదే నైటే వెళ్ళిపోతే నైట్ 9 o'clock 10 o'clock కల్లా మనం అక్కడ ఉంటాయంటే విశాఖపట్నం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత మీరు స్టార్ట్ అవుతే ఈజీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నైట్ స్టే డియోమలి అంటే మామూలుగా ఉండదు. అండ్ క్యాంపింగ్ టెంట్స్ మీరు చాలా స్ట్రాంగ్గా పట్టుకెళ్ళాలి. లేదా మీరు 1500-2000 రూపీస్ అమెజాన్లో జరుగుతుంది, అది మీకు ఓకే అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ అది బుక్ చేసుకోవచ్చు. బట్ మీకు తార్పా కూడా ఒకటి ఉంటే కార్ టు కార్ మీరు టాప్లో కట్టేసుకుంటే మీకు బేస్మెంట్కి ఏంటంటే ఆ మంచు దిగదనమాట. అక్కడ మంచు విపరీతంగా పడుతుంది అనమాట. మనకి ఏంటంటే ఫాగ్ అది వాటర్లో అలా పడిపోయి టెంట్ అంతా నానిపోతుంది, లోపల కూడా మనం ఉండలేము ఆ కూలింగ్కి. సో మీరు 2-3 తార్పాలు పెద్దవి కొనుక్కున్నారనుకోండి, మీరు టాప్ టెంట్లా కట్టేసుకుంటే దాని కింద మీరు క్యాంపింగ్ టెంట్స్ వేసుకుంటే మాత్రం మీరు ఆసమ్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు గ్యాస్ స్టవ్స్ పట్టుకెళ్తున్నారు, సిలిండర్స్ పట్టుకెళ్తున్నారంటే వెరీ గుడ్. లేదా మీరు డైరెక్ట్ అక్కడనే నేను డైరెక్ట్లీ కుక్ చేసేసుకుంటేనంటే మాత్రం మీరు ఎండిపోయిన కర్రలు కంపల్సరీ పట్టుకెళ్ళాలి, పేపర్స్ పెట్టుకోవాలి, పెట్రోల్ డీజిల్ కూడా పట్టుకెళ్ళాలన్నమాట. 1 or 2 లీటర్స్ పట్టుకుంటే మీకు కొద్దిగా మ్యాచ్ బ్యాగ్స్తో ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ హ్యాపీగా వెళ్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు సీట్ బెల్ట్స్ అండ్ కార్ కండిషన్ కూడా చూసుకోండి. ఎందుకంటే అక్కడ కానీ మనకు రిపేర్స్ ఏమైనా వచ్చిందా, పంక్చర్స్ ఏమైనా అయ్యాయా, 2-3 టైర్లు కానీ పంక్చర్స్ అయిపోతే ఏం చేయను. సో అందుకనే ఆ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకొని హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ట్రావెలింగ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమొరీస్. ట్రావెలింగ్ చేస్తే మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఏమైనా మనకి అంటే ఒక్కోసారి కొన్ని కష్టాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయినందుకు ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మళ్ళీ ట్రావెలింగ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అంటే చాలా మంచిది. మనం ట్రావెలింగ్ అనేది ఎవ్రీ ఇయర్ 1 or 2 ట్రిప్స్ ప్లాన్ చేస్తే మన లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా అవుతుంది, ప్రొఫెషనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, అండ్ పర్సనల్ లైఫ్ కూడా కొద్దిగా డిఫరెంట్. మనం క్లైమేట్లోకి వెళ్తే ఆ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఎనర్జీని ఎప్పుడైతే మనం బాడీలోకి తీసుకుంటామో మళ్ళీ రీజనరేట్ అయిపోతుంది అనమాట బాడీ. సో మీరు కూడా మీ గ్యాంగ్స్తో మంచిగా ప్లాన్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ చెప్పండి, చాలా కష్టపడి తీసాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.